శ్రీ గురుభ్యో నమ. శ్రీ అక్కల్కోట మహారాజ్ చరిత్ర 9వ అధ్యాయం. మరికొన్ని లీలలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జలోదరంతో బాధపడుతున్న ఒక సాధువుకు తాను చనిపోయే లోపల ద్వారక వెళ్ళి అక్కడ బాలకృష్ణుని దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. కానీ ఆ జబ్బు అతనికి అట్టి అవకాశం ఇచ్చేలా కనిపించలేదు. ఇంతలో అతడు స్వామి గురించి విని స్వామి దర్శనం చేసుకున్నాడు. అతనిని చూస్తూనే స్వామి అతనిని దగ్గరకు పిలిచి అతని కోరిక నెరవేరుతుందని చెప్పారు. స్వామిని చూస్తూనే వారు సాక్షాత్తు దత్తావతారమై ఉండవచ్చునని ఆ సాధువు తన మనస్సులో అనుకోగానే స్వామి అతనికేసి చూచి, నేనెవరైతే నీకేమి, పోయి ఆ వేప చెట్టు ఆకులు తిను అన్నారు. వెంటనే ఆ సాధువు ఒక కొమ్మ నుంచి ఆకులు కోసి తిన్నాడు. అవి అమితమైన చేదుగా ఉన్నాయి. స్వామి తన పొట్టను చేతులతో పట్టుకొని గట్టిగా నవ్వి మరో కొమ్మను చూపించి ఆ కొమ్మకున్న ఆకులు తినమన్నారు. సాధువు ఆశ్చర్యానికి మేరలేదు. ఆ కొమ్మ ఆకులు చాలా తీయగా ఉన్నాయి. ఆ మాట విని మరికొంతమంది భక్తులు కూడా దాని ఆకులు తిని చూచి తీయగా ఉన్నందుకు ఆశ్చర్యపోయారు. 3 రోజుల్లో ఆ సాధువుకు ఆరోగ్యం చేకూరింది. 4వ రోజు ఉదయం దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామి స్థానంలో సాధువుకు చతుర్భుజుడైన ద్వారకాకృష్ణుడు దర్శనమిచ్చాడు. తన్మయంతో సాష్టాంగపడి లేచేసరికి ఆ స్థానంలో చిరునవ్వు నవ్వుతూ స్వామి కూర్చొని ఉన్నారు. కానీ ఆ దర్శనం సాధువు కళ్ళకి కలిగిన భ్రమ మాత్రమే కాదని నిరూపణ కోసం కాబోలు స్వామి చెవులకున్న బంగారు కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయాయి. అవి బరువుగా ఉండడం చేత భక్తులు వాటిని వెంటనే తీసేశారు. 1 సంవత్సరం అక్కలకోట ప్రాంతంలో వర్షాలు లేక కరువు వచ్చే ప్రమాదం ఏర్పడింది. చాలామంది ప్రజలు అక్కలకోట చేరి చోళప్ప ద్వారా స్వామికి తమ మొరను వినిపించారు. స్వామి ఇలా సమాధానమిచ్చారు. వేదంలోని పర్జన్య సూక్తం చదివించి రేణుకా సహస్రనామ పారాయణం చేయండి అని. 2 రోజుల తరువాత తన సేవకులతో కలిసి జేవురు అనే పల్లెటూరు వెళ్ళి అక్కడ శివాలయంలోని లింగానికేసి చూస్తూ ఆయన, వర్షాలను ఇంకా పంపలేదేమి అని గర్జించారు. అక్కడ నుంచి వారసంగనే మరో పల్లెటూరు వెళ్ళి అక్కడ శివాలయంలోని దేవతలందరినీ తిట్టి ఆ విగ్రహాలను మీకు శనగలు కావాలా అని అడిగారు. ఆ తర్వాత ఊళ్ళో నుంచి శనగలు తెప్పించి పార్వతీ శంకరుల మీద చల్లారు. వెంటనే కుంభవృష్టి కురిసి అక్కలకోట చుట్టూ 25 మైళ్ళ వరకు వర్షంతో నానిపోయింది. ఒకసారి స్వామి తమ అలవాటు ప్రకారం భక్తులతో కలిసి కష్టమైన బాటన ఒక ఊరు బయలుదేరారు. దారిలో ఎక్కడా తినడానికి తిండి, త్రాగడానికి నీరు దొరకలేదు. కానీ స్వామికి మొరపెట్టుకునే ధైర్యం ఎవరికీ లేకపోయింది. ఒక చిన్న పిల్లవాడు మాత్రం జంకు లేకుండా స్వామితో తన బాధ చెప్పుకున్నాడు. స్వామి వాళ్ళందరినీ ఒక చెట్టు క్రిందకు తీసుకువెళ్ళి అక్కడ తమ వరకు తాము ఏదో పలహారం తిన్నారు. ఆ తర్వాత భక్తులందరినీ దూరంలో ఉన్న 2 మామిడి చెట్ల క్రిందకు వెళ్ళి కూర్చోమన్నారు. మొదట వాళ్ళకక్కడ ఏమీ కనిపించక స్వామి అలవాటు ప్రకారం తమను ఆటలు పట్టిస్తున్నారనుకున్నారు. కానీ వాళ్ళ చెట్ల క్రిందకు వెళ్ళేటప్పటికీ అకస్మాత్తుగా వాళ్లకు ఒక వృద్ధురాలు కనిపించి అక్కడికి భోజనానికి రావలసిన వాళ్ళు కొంతమంది రాలేదని, వాళ్ళ కోసం వండిన భోజనం సిద్ధంగా ఉన్నదని చెప్పి వాళ్ళందరికీ వడ్డించింది. ఒక్కొక్కప్పుడు జోరుగా వర్షం కురుస్తుంటే స్వామి తమను పల్లకీలో ఎక్కించి ఆ వర్షంలో తిప్పమని భక్తులను కోరేవారు. అలానే భక్తులు ఒకసారి పల్లకీని 6 మైళ్ళు మోసుకుపోయి అలసిపోయారు. స్వామి పల్లకీ దిగి అక్కడ ఒక చిన్న గుర్రం ఉంటే దానిని ఎక్కి ప్రక్క ఊరుకు బయలుదేరారు. గుర్రం పొట్టి, స్వామి పొడుగు అవడం వలన ఆయన కాళ్ళు రాళ్లకు కొట్టుకుంటున్నాయి. అది చూసిన భక్తులు స్వామితో తమ శరీరపు బరువును తగ్గించినట్లయితే తాము పల్లకీలో తీసుకెళ్లగలమని చెప్పారు. స్వామి అందుకు అంగీకరించి పల్లకీలో కూర్చున్నారు. ఈసారి పల్లకీ మహాసునాయాసంగా పైకి లేచిపోయింది. ఆ రోజు రాత్రికి రోడ్డు ప్రక్కనే ఆగి అందరూ విశ్రాంతి తీసుకున్నారు. అందులో ఒకరు స్వామితో భక్తులందరూ ప్రొద్దుటి నుంచి ఏమీ తినలేదని, ఆకలిగా ఉందని చెప్పారు. అప్పుడు స్వామి, ఒక భక్తుడు మంచి తినుబండారాలతో వస్తున్నాడు, భయపడకండి అని చెప్పారు. కొంతసేపటికి దేశపాండే అనే భక్తుడు ధార్వాడ్ నుంచి సకుటుంబంగా బయలుదేరి ఆ దారిని స్వామి దర్శనార్థం వస్తున్నాడు. స్వామిని దర్శించి కూడా ఉన్న 100 మంది భక్తులకు వంట చేయించి షడ్రసోపేతంగా భోజనం పెట్టించాడు. అహ్మద్నగర్ నుంచి వచ్చిన ఒక భక్తుడు దర్శనానంతరం ఏదైనా రుచికరమైన వంటకం స్వామికి నివేదనగా ఇవ్వాలని అనుకున్నాడు. స్వామి అతని మనోభావాన్ని వెంటనే కనుక్కొని తనకు పప్పు పాయసం కావాలని కోరారు. భక్తుడు తన భార్య చేత ఆ వంటకాన్ని వండించి స్వామిని ఆహ్వానించాడు. ముందు బ్రాహ్మణులకు పెట్టమని, తర్వాత తాము తింటామని చెప్పారు స్వామి. 2 బ్రాహ్మణులకు 2 ఆకులలో వడ్డించి 3వ ఆకులో స్వామికి వడ్డించారు. ఆ బ్రాహ్మణులు వారికి వడ్డించింది తిని
మూడవ ఆకులది కూడా తమకే కావాలని కోరారు. దారి తోచక దానిని వారికి వడ్డించిన తర్వాత జరిగిన సంగతి విన్నవించుకోవడానికి భార్యాభర్తలిద్దరూ స్వామి దగ్గరకు వచ్చారు. వాళ్ళను చూస్తూనే స్వామి తమ పొట్టను తడుముకొని పెద్దగా త్రేయించి ఆ రోజు భోజనానికి వారు చేసిన వంటకాలన్నింటినీ వివరంగా వర్ణించి జీడిపప్పు ఎక్కువైందని చెప్పి మిగిలిన వంటకాన్ని తెమ్మన్నారు. భార్య కిన్నురాలై ఏమీ మిగులలేదన్నది. అప్పుడు స్వామి, ఒక మూల బజ్జీ మిగిలి ఉన్నది, తీసుకురా అన్నారు. ఆమె వెళ్ళి చూస్తే బుట్టలో ఒక ప్రక్క నిజంగానే బజ్జీ మిగిలి ఉంది. స్వామి అది తిని తృప్తిపడ్డారు. దేశముఖ్ అనే భక్తునింట స్వామి ఉన్న సమయంలో నైజాం ప్రాంతం నుంచి వచ్చి ఒక ముస్లిం స్వామిని దర్శించి శాంతిని పొందే మార్గం చెప్పమని కోరాడు. అప్పుడు స్వామి అతనికేసి యోగ దృష్టితో చూచి, అక్కల్సే ఖుదా పైఛానో, ఎరుకతో దైవాన్ని తెలుసుకో అన్నారు. అది వింటూనే ఆ ముస్లిం సమాధి స్థితిని అనుభవించాడు. తిరిగి బాహ్య స్మృతి వచ్చే సమయంలో అతనికి పైగంబరుల వారి దర్గా దర్శనమైంది. తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న తన ఒక్కగానొక్క కొడుకును తీసుకుని ఒక తల్లి స్వామి దర్శనార్థం వచ్చింది. అక్కలకోట చేరిన కాసేపట్లో ఆ పిల్లవాడు చనిపోయాడు. అంతులేని శోకంతో ఆమె స్వామి పాదాల మీద పడి, ఎక్కడా రక్షణ లేకపోయినా మీ పాదాల చెంత రక్షణ ఉందనుకున్నాను, ఇక్కడికొచ్చినా పిల్లవాడు మరణించవలసిందేనా అని విలిపించసాగింది. స్వామి హృదయం కరిగింది. చివాలున లేచి స్వామి ఆ శవం దగ్గరకు వెళ్ళి దాని కాలు పుచ్చుకొని గిరగిరా తిప్పి అక్కడ ఉన్న ఒక గుర్రం దగ్గరకు విసిరారు. అక్కడ పడిన మరుక్షణమే ఆ పిల్లవానికి ప్రాణం వచ్చింది. ఆ సమయంలో ఆ తల్లి ఆనందం వర్ణించడం ఎవరితరం? మరొకసారి ఒక స్త్రీ స్వామిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని స్వామిని కోరింది. నీ రాతలో బిడ్డల్లేరు అని స్వామి చెప్పారు. కానీ ఆమె ఓర్పుతో ఆశతో స్వామి సేవలోనే నిమగ్నురాలై ఆయన కటాక్షానికై వేచియున్నది. ఆమె భక్తికి మెచ్చి ఒకరోజు స్వామి, నేను సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మతో తగవులాడైనా సరే నీకు బిడ్డల్నిప్పిస్తాను అని చెప్పారు. కొద్దిసేపటికి స్వామి ఇంట్లోకి వెళ్ళి ఆమెకు 2 ఖర్జూరపు కాయలిచ్చి వాటిని భోజనానంతరం తినమన్నారు. ఆమె ఇంటికి వెళ్ళి స్నానం చెయ్యబోతూ ఆ కాయలను ఒక గూటిలో పెట్టింది. కానీ స్నానం అయ్యేసరికి వాటి సంగతి మర్చిపోయింది. మరునాడు జ్ఞాపకం వచ్చి వాటి కోసం వెతుకుతున్నప్పుడు ఆ గూట్లో ఖర్జూరపు కాయలకు బదులు 2 కోడిగుడ్లున్నాయి. తన పొరపాటుకు క్షమాపణ వేడుతూ ఆ గుడ్లను స్వామి దగ్గరకు తెచ్చింది. మొదట ఆమె మాటలు వినగానే, నీకు పూర్ణాయువు గల వాళ్లను 2 బిడ్డల్నిచ్చాను, నన్నింక బాధించవద్దు అన్నారు స్వామి. ఆ మాట విని కుప్పగూలిపోయింది ఆ తల్లి. అది చూసి స్వామి మనసు కరిగి ఆమెకు తిరిగి ప్రసాదమిచ్చారు. కొద్ది కాలానికి ఆమెకు ఒక కొడుకు పుట్టాడు. ఆ ప్రాంతంలో తరచూ ప్లేగు వ్యాధి ఎంతోమంది జనాన్ని పొట్టన పెట్టుకునేది. ఊరి జనం స్వామిని శరణు వేడినప్పుడు ఆయన వారందరితో గ్రామదేవతలకు సక్రమంగా నైవేద్యం ఇవ్వమని చెప్పేవారు. ఆ తర్వాత నేను ఆమెతో మాట్లాడుతాను అనేవారు. వ్యాధి తగ్గిపోయేది. చిప్లం నుంచి గోపాలరావు అనే బ్రాహ్మణుడు స్వామి దర్శనానికి అక్కల్కోట వచ్చాడు. అక్కడ ఆయనకు స్నానానికి కుండ చెంబు ఎవ్వరూ ఇవ్వలేదు. చివరికి అతడు ఒక మాలవాళ్ల ఇంట్లో కుండను తీసుకుని స్నానం చేశాడు. స్వామికి మామూలుగా హుక్కా అందించే బ్రాహ్మణుడు బల్వంతరావుకు ఆ విషయం తెలిసి భోజనం దగ్గర అతన్ని సహపంక్తిలో కూర్చొనివ్వక విడిగా కూర్చోమని చెప్పాడు. గోపాలరావు ఏమీ మాట్లాడకుండా అట్లాగే కూర్చున్నాడు గాని మనసులో చిన్నబుచ్చుకున్నాడు. ఆ రోజు సాయంత్రం బలవంతరావు అలవాటు ప్రకారం స్వామికి భోజనం తీసుకువెళ్ళాడు. స్వామి అలిగి అతడు పెడితే తినక, అన్యకులస్తుడు తాకితేనే అపవిత్రుడైపోతాడా ఏమిటి అని మందలించారు. ఆ రోజు నుంచి స్వామికి మరెవరో భోజనం పెట్టవలసి వచ్చింది. 4వ రోజుకు బల్వంతరావు మనస్సు చెలించి పిచ్చివాడయ్యాడు. కొంచెం తెలివి కలిగినప్పుడు స్వామి పాదాల మీద పడి తనను కాపాడమని వేడుకొన్నాడు. స్వామి అతన్ని కొద్ది రోజులు గోపాలరావుకు సేవ చెయ్యమన్నారు. అలా చేసి అతడు ఆ బాధ నుండి విముక్తి పొందాడు. ఒకసారి స్వామి శిష్య సమేతంగా ఏకనాథ మందిరానికి వేంచేశారు. ఆ ప్రాంతంలో త్రాగడానికి నీళ్లు లేవు. ఒక లోతైన బావి ఉన్నది. కానీ అందులోని నీళ్లు మురికి వాసన కొడుతున్నాయి. అప్పుడు స్వామి 4 అడుగుల కర్రనొక దానిని తీసుకొని భక్తులందరికీ ఆశ్చర్యం కలిగేలాగున ఆ కర్ర చివరి భాగంతో నీళ్లను తాకి 2వ ప్రక్కన తన ముక్కున ఆనించుకున్నారు. అంతటితో ఆ నీరు స్వచ్ఛమై అందరికీ త్రాగడానికి పనికొచ్చాయి. స్వామి కీర్తి ప్రఖ్యాతులు దేశంలో అన్ని వైపులా వ్యాపించడంతో అక్కల్కోట ఒక క్షేత్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద బారులు తీరి తెల్లవారుజాము నుంచి అర్ధరాత్రి వరకు రోజు తెంపు లేకుండా దర్శనం చేసుకుంటున్న దర్శనం అందక కొంతమంది మిగిలిపోయేవారు. అంతకంతకు స్వామికి విశ్రాంతి లోపించింది. అందువలన పోను పోను స్వామి ముసుగు పెట్టుకొని మంచం మీద పడుకొని పాదాలు మాత్రం భక్తులు నమస్కారం చేసుకోవడానికి వీలుగా బయటకు చాపేవారు.
అయినా ఎవరి మనసులోనైనా సందేహాలు కానీ అపవిత్రమైన భావాలు కానీ వచ్చినప్పుడు స్వామి తక్షణమే లేచి తగురీతిన సమాధానం చెప్పి పడుకునేవారు. స్వామి ఊళ్ళో అంతటా సంచరిస్తున్నప్పుడు కూడా రాజలాంఛనాలతో, బాజా భజంత్రీలతో, భజనలతో, జయ జయ జయకారాలతో భక్త బృందాలు ఆయన వెంట తిరుగుతూ ఉండేవి. కోలాహలంతో గానం చేసే పక్షుల సమూహాలకు ఆశ్రయమైన మహా వటవృక్షంలాగా ఉండేవారు స్వామి. ఒక బ్రాహ్మణుడు చాలా కాలం కుష్ఠవ్యాధితో బాధపడ్డాడు. ఇన్ని చికిత్సలు చేయించినా ఉపకరించలేదు. చివరికి మిత్రుల సలహా పైన అతడు గాణగాపురం వెళ్ళి అక్కడ నిత్యం శ్రీగురు చరిత్ర పారాయణ చేస్తూ రోగ నివారణ కోసం శ్రీ దత్తాత్రేయ స్వామిని ప్రార్థించాడు. ఒకనాటి రాత్రి స్వప్నంలో అక్కల్కోటలోని స్వామి సమర్థులను దర్శించమని అతడికి ఆదేశమైంది. అలాగే అతడు చాలా రోజులు స్వామి సమర్థుల సేవలో గడిపి ఒకరోజు తన ఆవేదన భరించలేక వారికి నివేదించుకున్నాడు. నాకు ఓపిక నశించిపోయింది. మీ పాదాల చెంత నేను మరణించైనా త్వరలో ఈ బాధ నుండి విముక్తి పొందేలాగా అనుగ్రహించ ప్రార్థన అన్నాడు. స్వామి విదిలింపుగా మలం పూసుకో అన్నారు. గత్యంతరం లేక అతడు మలాన్ని సేకరించడానికి బయలుదేరి దారి పొడుగునా ఆలోచిస్తుంటే తాను ఇతరుల మలం కంటే శ్రీ స్వామివారి మలాన్నే పూసుకోవడం మంచిదనిపించి అలానే చేశాడు. 4-5 రోజుల్లో వంటినున్న పుండ్లు మానిపోయి పాత చర్మం రాలిపోయి సరికొత్త చర్మం ఆరోగ్యవంతమైనది ఏర్పడింది. తర్వాత అతడు స్వగ్రామం చేరి ఆ మరణాంతం శ్రీస్వామిని ఆరాధిస్తూనే ఉన్నాడు. అలానే కన్నడ ప్రాంతానికి చెందిన శ్రీధర్ అనే బ్రాహ్మణుడు చాలా కాలం కడుపు నొప్పితో బాధపడ్డాడు. చివరికి బాధ భరించలేక గాణగాపురం చేరి నివారణ కోసం శ్రీదత్తస్వామిని ఆరాధించాడు. ఒక రాత్రి దత్తాత్రేయ స్వామి అతడికి స్వప్నంలో దర్శనమిచ్చి శ్రీపురి వృక్షం ఆకుల రసం, సొంఠి పొడి, సైంధవ లవణము కలిపి కొద్ది రోజులు త్రాగు, నీ రోగం తగ్గుతుంది అని చెప్పారు. తెల్లవారి నిద్ర లేచేసరికి స్వప్న సందేశం స్పష్టంగా గుర్తున్నది. కానీ శ్రీపురి వృక్షం అంటే ఏదో, ఎలా ఉంటుందో అతడికి తెలియలేదు. ఎందరు వైద్యులను అడిగినా చెప్పలేకపోయారు. అతడు నిరాశ చెందాడు. నాటి రాత్రి కూడా మందిరంలోనే నిద్రించాడు. మరలా దత్తాత్రేయ స్వామి కలలో కనిపించి, అక్కల్కోటలో ఒక పరమహంస ఉన్నారు, ఆయన నీకు శ్రీపురి వృక్షాన్ని గుర్తు తెలుపగలరు అన్నారు. మరునాడు శ్రీధర్ అక్కల్కోట చేరేసరికి స్వామి మారుతి ఆలయంలో ఉన్నారు. ఆయనకు నమస్కరించి చేతులు జోడించుకొని నిలబడిన అతని కేసి చూస్తూ, ఆయన వేప చెట్టును శ్రీపురి వృక్షమని కూడా అంటారు. శొంఠి పొడి, సైంధవ లవణం, వేపాకు రసము కలిపి 3 రోజులు త్రాగు, జబ్బు తగ్గిపోతుంది అన్నారు. అతడు అలా చేసి తన బాధ నుండి సంపూర్ణంగా విముక్తుడయ్యాడు. ఒకనాడు స్వామి హరిజనవాడలో కూర్చొని ఉండగా ఒక అగ్రవర్ణపు గృహిణి వారిని దర్శించి తనకు సంతానం ప్రసాదించమని ప్రార్థించింది. స్వామి ఆ ప్రక్కనే ఉన్న ఎముకను తీసి, ఇదిగో సంతానం తీసుకో అని ఆమె వైపు అందించారు. ఆచారపరాయణురాలైన ఆమె అసహ్యం వలన చేయి చాపలేదు. ఆ ప్రక్కనే ఉన్న హరిజన స్త్రీ, నాకు ప్రసాదించండి అని చేయి చాపింది. స్వామి ఆమెకు ఆ ఎముకనిచ్చారు. సంవత్సరంలోగా హరిజన స్త్రీకి మగ శిశువు జన్మించాడు. కానీ మొదటి స్త్రీకి కలుగలేదు. అలానే స్వామి భక్తులలో ఒకడు నిరుపేద. నిత్యము కడుపు నిండా అన్నం కూడా సక్రమంగా దొరికేది కాదు. అతడు చేతులు జోడించుకుని స్వామి సమక్షంలో మౌనంగా నిల్చుని తన దృష్టిని సద్గురుని పాదార విందముల మీద నిలిపేవాడు. ఒకనాడు హరిజనవాడలో కూర్చున్న స్వామి ఆకస్మికంగా ప్రక్కనున్న ఎముకల ప్రోగును చూపి, ఆ ఎముకలేరుకొని తీసుకొని వెళ్ళు అన్నారు. ఆ భక్తుడు ఎముకలను తాకడానికి సంకోచించాడే గాని మహనీయుని ఆజ్ఞను ధిక్కరించడానికి మనస్కరించక చిక్కులో పడ్డాడు. చివరికి ధైర్యం కూడా తీసుకుని కొద్ది ఎముకలను మాత్రం ప్రోగు చేసి చిన్న గుడ్డలో మూటగట్టి ప్రక్కనున్న గూటిలో పెట్టి మరలా మౌనంగా చేతులు జోడించి నిలిచాడు. స్వామి, హో, ఇంకా నుంచుంటావెందుకు అని గద్దించారు. ఆ పేద బ్రాహ్మణుడు ఆ మూట చేతిలోకి తీసుకునేసరికి అది బరువుగా ఉండడం గమనించి ఆశ్చర్యంతో మూట విప్పి చూస్తే ఎముకలకు బదులు బంగారు కడ్డీలున్నాయి. సంకల్ప మాత్రం చేత దరిద్రుని శ్రీమంతునిగా మార్చగల స్వామి మహిమకు ఆశ్చర్యపోయాడు ఆ భక్తుడు. ఇంతవరకు స్వామి భక్తులకు ఆరోగ్యము, సంతానము, ధనము ప్రసాదించి అనుగ్రహించడం చూచాము. ఇక పరమార్థాన్ని ప్రసాదించిన మరొక సన్నివేశం. గుజరాత్ రాష్ట్రంలోని అత్యంత పవిత్రమైన గిరినార్ పర్వత ప్రాంతంలో నివసిస్తున్న కృష్ణగిరి, భారతీ భువ, రామపురి భువ అనే 3 సాధకులకు స్వామి భౌతికంగా దర్శనమిచ్చారు. అలానే మంగళవేడాలోని మరొక సన్యాసికి కూడా దర్శనమిచ్చి, ద్వారక వెళ్ళి అక్కడ తడిమట్టితో పైసా అచ్చులను తయారు చెయ్యి, నీకు విఠలుడు దర్శనమిస్తారు అని ఆదేశించారు. ఆ సాధువు అలానే చేశాడు.
అతడికి పండరీ విఠలుడు 3 సార్లు దర్శనమిచ్చి మరుక్షణంలో స్వామిగా దర్శనమిచ్చారు. ఇన్ని సందర్భాలలోనూ స్వామి అక్కలకోటలోనే ఉండడం విశేషం. శ్రీ అక్కల్కోట మహారాజుకి జై.